कोंडापुर में बीआरएस के हुजूराबाद रुकने असेंबली पार्टी कौशिक रेड्डी की रिहाइशगाह पर शेरलिंगमपल्ली एमएलए अरिकापुरी गांधी के पैरोकारों की एक बड़ी तादाद ने हमला किया, जो बीआरएस पार्टी से हुक्मरान कांग्रेस में चले गए। उनके घर पर हमले में पत्थर, अंडे, टमाटर और लाठियां इस्तेमाल की गई। चंद खिड़कियों पर लगे शीशे और कई फूलों के गमलों को नुकसान पहुंचा। इल्ज़ाम लगाया जा रहा है कि पुलिस मुबैना तौर पर खामोश तमाशाई बनकर खड़ी रही। हालांकि अरिकापुरी गांधी के पैरोकार मरकजी दरवाजे को नुकसान पहुंचाकर कौशिक रेड्डी की रिहाइशगाह के अहाते में घुस गए। इस पर रद्द-ए-अमल जाहिर करते हुए कौशिक रेड्डी ने कहा कि यह उनकी ज़िंदगी पर हमला है, जिसकी तेलंगाना के वज़ीर आला ए रेवंत रेड्डी ने हौसला अफजाई की, क्योंकि पुलिस जो बड़ी तादाद में वहां मौजूद थी ताकि हमलावरों को रिहाइशगाह में दाखिल होने से रोका जा सके। लेकिन जब गांधी के पैरोकारों ने हमला किया तो कुछ वहां से गायब हो गए। इस वाक़े की हरीश राव, केटीआर और मुख्तलिफ सियासी कायदीन ने सख्त मजम्मत की। లక్ష వాళ్ళని నేను చెప్తా ఉన్నాను, దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది, ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. రేపు మీరు చూస్తారు, రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తారు మీరు. చూద్దాం, రేపు చూద్దాం. రేపు సంగతి ఏందో, లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేసారో రేపు దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కార్ఖాన ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా, దీని సంగతి ఏందో చూస్తా. ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ నేను కోరుతా ఉన్నాను, ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసింది. మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రేపు 11 గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రేపు ఎట్లుంటుందో, రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా, దీని సంగతి ఏందో చూస్తా. మీరేదో దాడి చేస్తే ఇక్కడ భయపడి పోలేవాడు. ఈయనే నిల్చుండు కౌశిక్ రెడ్డి, ఈయనే నిల్చుండు, ఈయనే కండువ కప్పి పట్టుకొని నిల్చొని ఉన్నాడు. రావాలి, ఈడికి రావాలి. ఈ దాడి గాంధీ గారు చేసినట్టుగా మేము భావించడం లేదు. ఈ దాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి. రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో రేవంత్ రెడ్డి గారే ఈరోజు కౌశిక్ రెడ్డి గారి పైన దాడి చేశారు. ఈ దాడి కేవలం సమాధానం చెప్పలేక
వాళ్ళ ఫెయిల్యూర్స్ను ఒప్పుకోలేక, కౌశిక్ రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం లేక ఈ రకంగా ఫిజికల్ అటాక్ వాళ్ళు పాల్పడతా ఉన్నారు. ఫ్రీడమ్ ఇచ్చిండ్రు, అతన్ని పోలీసులే సాక్షిగా ఇక్కడికి తీసుకొని వచ్చి దాదాపుగా 15 కిలోమీటర్స్ ఉంటుంది, 1 కాదు 2 కాదు, నిజాంపేట నుండి మరి ఇక్కడి దాకా ఈ కొండాపూర్ దాకా 15 కిలోమీటర్స్ ఉంటుంది. 15 కిలోమీటర్స్ వస్తుంటే మరి పోలీసులకు తెలియదా, ఇక్కడ ఉంటే స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు తెలియదా, ఇక్కడ సిఐకి తెలియదా, లా అండ్ ఆర్డర్ తెలియదా, ఇక్కడ ఏసీపీకి తెలియదా, లేకపోతే డీసీపీకి తెలియదా, లేకపోతే కమిషనర్ పోలీసుకి తెలియదా, డీజీపీకి తెలియదా? వీళ్ళందరికీ తెలుసు ఈ విషయం. మరి వస్తుంటే మరి కనీసం ఆపాలి కదా, అక్కడన్నా ఆపాలి, ఇంకా లేకపోతే హైటెక్ సిటీ దగ్గర ఆపాలి, ఇంకో దగ్గర ఆపాలి. మీకు మధ్యలో ఎన్ని పోలీస్ స్టేషన్ లేవు, ఎన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు. ఇక్కడ ఆపకుండా ఇంటి దగ్గరికి తీసుకొచ్చి, మరి ఇది గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ గేట్ ఉంటుంది, అక్కడ ఆపాలిగా. మీరు అన్ని వ్యాన్లు పెట్టుకున్నారు, అన్ని బస్సులు పెట్టుకున్నారు, అన్ని పోలీస్ పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మరి అక్కడ అంతమంది దుండగులు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారిని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు ఆపలేకపోయినరు? ఇదంతా పక్కా సీఎం కార్యాలయంలోనే దీనికి మొత్తం కూడా ప్లాన్ జరిగింది. తప్పకుండా ఈ రాజ్యాంగబద్ధంగా ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గాలను ప్రశ్నిస్తుంటే దిక్కుతోచక అక్కసుతోని ఇవాళ ప్రశ్నించే గొంతుకలు, తెలంగాణ గొంతుకలు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రతినిధులైన ఈ గొంతుకలు, తెలంగాణ సంస్కృతిని కాపాడిన ఈ గొంతుకలను ఇవాళ గొంతులు నొక్కేయాలని, ఈ ఇంట్లో మరి ఒక గౌరవ ఎమ్మెల్యేను మరి చంపాలని చెప్పేసి ఇవాళ అరికపూడి గాంధీ అంతమంది గుండాలు పోలీసు వాళ్ళ సాక్షిగా వచ్చిండ్రు. ఎక్కడ పోయారు మరి పోలీసు వాళ్ళు? ఇలా లాఠీచార్జ్ చేయొచ్చుగా పోలీసు వాళ్ళు, ఎందుకు చేయలేదు మరి? ఎందుకు వాళ్ళందరినీ ప్రివెంటివ్ అరెస్ట్ చేయలేదు? ఒక ఎమ్మెల్యేని ఎందుకు చేయలేదు? ఆయన కూడా వచ్చిన గుండాగాలను ఎందుకు చేయలేదు? అంటే తప్పకుండా ఇది ప్లాన్ ప్రకారమే. మీరు ఫ్రీగా ఉండండి, మీరు ఏమైనా చేసుకోవచ్చండి. వాళ్ళకేమో రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చిండ్రు, బాధితుడినేమో 100 మంది పోలీసులు ఇక్కడ నిర్బంధించారు. ఇదంతా రాష్ట్రంలో హోంమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఇవాళ పోలీసులు ఈయనకు గ్రీన్ ఛానల్ ఎంట్రీ ఇచ్చిండ్రు. అందుకొరకే ఇవాళ అరికపూడి గాంధీ గారు ఆయన వెంబడి దుండగులందరూ కూడా వచ్చి ఇవాళ కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసిండ్రు. ఇది ఈరోజు ప్రజాస్వామ్యం తిగ్గుతో తల వంచుకునే రోజు ఈరోజు వచ్చింది. దీన్ని పూర్తిగా పరిశోధించాలి. తప్పకుండా ఎమ్మెల్యేను మరి 307 కింద బుక్ చేయాలి. అక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా బుక్ చేయాలి. ఈ అరికపూడి గాంధీ ఆయన వచ్చిన గుండాలందరి మీద కూడా పీడీ యాక్ట్ పెట్టి ఇలా మరి జైల్లో పెట్టాల్సి, అంతవరకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊకదని చెప్పేసి ఈ సందర్భంగా మరి చెప్తూ ఇప్పుడు వాళ్ళకి చాలా మంది కూడా గాయాలైనాయి, చాలా మంది